శ్రీనివాసాయ మహతే నిష్కలా నిష్కలాత్మనే నమోస్తు పద్మనేత్రాయ పవిత్రాయాదివేధసే. తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రాత్రి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై చక్కగా కనువిందు చేస్తూ గోచరిస్తూ ఉన్నారు. ఉదయం సూర్యప్రభలో ఊరేగిన గోవిందరాజస్వామి రాత్రి నిశాకరుడైనటువంటి చంద్రుని ప్రభతో కూడినటువంటి వాహనంపై విహరించడం ఎంతో సముచితం కదా. చంద్రుడు భగవంతుని యొక్క మారు రూపమే. నక్షత్రాణం అహం శశి, తాను చుక్కలలో చంద్రుడని స్వామి తన విభూతిని తెలియజేశాడు. అంతేకాక పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ప్రకటించాడు. అటువంటి గోవిందరాజస్వామి చంద్రప్రభ వాహనాధీశుడై ఉంటే వాద్య విశేషాలతో కళామాధ్యమంగా శ్రీనిధిని ఆరాధిస్తూ ఉన్నారు భక్త బృందాలు. తిరుపతి గోవిందరాజస్వామి నవనీత చోరుడైన శ్రీకృష్ణమూర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. రసస్వరూపుడైనటువంటి చంద్రుడై భగవానుడు ఓషధులను పోషిస్తూ ఉంటాడు. ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడే మనకు పోషకుడు. ఆ చల్లని దేవర ప్రభతో నేడు గోవిందరాజస్వామి సాక్షాత్కరిస్తూ ఉంటే ఎల్లగొడుగుల కింద భక్తులకు ఆనందం అర్ణవమవుతూ ఉన్నది. పురాణాల్లో చంద్రుని గురించినటువంటి ప్రస్తావన విస్తారంగా కనిపిస్తుంది. చంద్రోత్పత్తి భగవంతుని మనస్సునందే కలిగింది. చంద్రమా మనసో జాతః అని శృతి. సూర్యుణ్ణి అనుసరించి సూర్యకాంతితో చంద్రుడు భాసిస్తాడు గనుక అటువంటి చంద్రునిలో ఆ దివ్య వైభవాన్నంతా భక్త బృందాలు దర్శిస్తూ ఉన్నారు. నాడు రేపల్లెలో ఇల్లిల్లు దొంగపిల్లి వలె వెళ్ళి ఆ వెన్న దొంగతనం చేసినటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క బాల్య చేష్టితములన్నీ కూడా భక్త బృందాలు మనస్సులో భావన చేస్తూ ఉన్నారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయడం ఎక్కడికైనను మా అన్నల సురగులాన మంజులవాణి అని యశోదమ్మకు మొరవెట్టుకున్న ఆ గోపికలందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఆనందాన్ని కలిగించినటువంటి పరమాత్మ. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి, సాగరుడు ఉప్పొంగుతాడు, చంద్రకాంతమణులు స్రవిస్తాయి. అదేవిధంగా చంద్రప్రభా వాహనంపై స్వామిని గోవిందరాజుణ్ణి ఉత్సవమూర్తిగా దర్శించగానే భక్తజన మానసాంబోధులు ఉప్పొంగిపోతూ ఉన్నాయి, భక్త నేత్రోత్పలాలు వికసిస్తూ ఉన్నాయి, ఆనందరసం భక్తుల హృదయాల నుండి స్రవిస్తూ ఉన్నది. చంద్రుని వల్ల ఆనందం చల్లదనం కలుగుతుంది. యథా ప్రహ్లాదనాథ్ చంద్ర అని చంద్రుని ప్రహ్లాదకత్వాన్ని అభివర్ణించారు ప్రాచీనులు. అలా స్వామివారు గోవిందరాజులు తిరుపతి పట్టణ పురాధీశులు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ ఉంటే ఆ వైభవాన్ని దర్శించి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు భక్తకోటి. ఎంతటి ఆనందం! తాపత్రయములు తొలగిపోతాయి ఆశ్రయించినటువంటి భక్త బృందాలకు. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమైనటువంటి తాపాలను తొలగించేటువంటి శ్రీనివాసుడు చక్కగా కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నాడు. లక్ష్మీదేవికి నాథుడు, సమస్త శుభాలకు స్థానమైనటువంటి వాడు, భక్తులకి నిధి అయినటువంటి వాడు, ఆ నవనీత చోర రూపంలో ఉన్నటువంటి ఉత్సవరాయుడు తిరుపతి గోవిందరాజస్వామి అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. లక్ష్మీదేవిని విలాసముగా చూసేటువంటి మంచి కనుబొమలు కలిగినటువంటి నేత్రముల వాడు గోవిందుడు, సర్వలోకములకు నేత్రమైనటువంటి వాడు. అటువంటి స్వామికి అర్చక బృందాలు కర్పూర నీరాజనాలెత్తుతూ ఉన్నారు. స్వామి సర్వలోక శరణ్యుడు. అటువంటి దేవతా సార్వభౌముడు వెళ్ళగొడుగుల కింద ఊరేగుతూ ఉంటే భక్తి అతిశయం అనేటువంటిది అది ఎంతో తాదాత్మ్యతను కలిగిస్తూ ఉన్నది. సంధిగట్టిన తాడు సంసారము చూడ, సంధికి అంతల త్రోవ సంసారము, చంద్రుని జీవనము సంసారము చూడ, చందమేవల నుండు సంసారము అన్నాడు అన్నమయ్య.
చంద్రుని బ్రతుకు వృద్ధిక్షయాలతో కూడి నిలకడగా ఉండదు. అలాగే సంసారులు కూడా నానా విధములైనటువంటి ఆయవ్యయ సుఖ దుఃఖాది వృద్ధిక్షయాలకు లోనై కుదురుబాటు లేకుండా కష్టపడుతూ ఉంటారు. కానీ పైకి చూడటానికి మాత్రం సంసారం మిక్కిలి చల్లగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కనుక చలువ లోపలి వేడి సంసారము, చూడ జలపూత బంగారు సంసారము అని అన్నమయ్య అన్నాడు. సంసారం పచ్చకర్పూరంలా చలువ లోపల వేడితో కూడి ఉంటుంది. పైకది చల్లగా కనిపించడం సుఖాస్పదమే, కనిపించినా నిజంగా దుఃఖాకరమైంది అని భావన. అంతేకాకుండా పైపూత బంగారం వంటిదిట. పైకి మెరుగుగా కనిపిస్తుంది, లోపల విలువలేనిదని గ్రహింపదగినటువంటిది. కనుక అటువంటి సంసారము నుంచి ఉద్ధరించేటువంటి సంసార సముత్తర నైక సేతువు గోవిందరాజస్వామి. తిరుపతి పట్టణంలో ఉండే గోవిందునికి, తిరుమలలో ఉండేటువంటి గోవిందునికి అభేదాన్ని దర్శించినటువంటి వాడు తాళ్లపాక అన్నమాచార్య స్వామి. అటువంటి గోవిందుని యొక్క వైభవాన్ని భక్త బృందాలు ఆశ్రయిస్తూ ఆ అర్చక స్వామి పాదుకలను శిరస్సుపై ఉంచుతూ ఉంటే ఆనందిస్తూ ఉన్నారు. అడుగడుగునా స్వామికి కర్పూర నీరాజనములే తన సర్వ అవయవముల యొక్క సౌందర్యముచే అందరి మనస్సులను సమ్మోహితం చేస్తూ ఉన్నాడు నవనీత చోరుడైనటువంటి గోవిందుడు. సహజముగానే అన్నీ తెలిసినటువంటి వాడు, సమస్త శక్తి సంపన్నుడు, సర్వప్రధానుడు, భక్త సులభుడు, మంచి శీలము కలిగినటువంటి ఆ స్వామి నవనీత చోర రూపములో ఉన్నప్పటికీ ఆయన పరబ్రహ్మస్వరూపుడుగా, పూర్ణకాముడుగా, పరమాత్ముడుగా, పరతత్వముగా సమస్త దేవతాకోట్లు గ్రహించి ఆనాడు రేపల్లెలో ఆయన లీలలను దర్శించి పులకించిపోయారు. అటువంటి ఆ స్వామి లీలల్ని ఈనాడు ఆనందంగా దర్శిస్తూ ఉన్నారు. దేదీప్యమానమైనటువంటి విద్యుత్ దీపకాంతులు ఒక వంక ఆనందాన్ని పంచుతూ ఉంటే, నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూసురాః రక్షంతామితి దీనవాక్యకరిణః దేవేష్వశక్తేషు యః మా భైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధర ఆర్తత్రాణపరాయణస్స భగవాన్ నారాయణో మే గతి అని చెప్పి భగవద్ రామానుజులు కీర్తించినట్లుగా ఆర్తత్రాణపరాయణుడైనటువంటి గోవిందరాజస్వామి పరమప్రసన్నంగా కనిపిస్తూ ఉంటే కాల స్వభావమును గమనింపకుండా సర్వదా ఆయన యొక్క దివ్యమూర్తిని దర్శించేటువంటి వారు తనివి తీరనటువంటి అమృత స్వరూపుడైనటువంటి ఆయన యొక్క వైభవాన్ని భావన చేస్తూ ఉన్నారు. భక్తులకు అమేయమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు, సర్వమానవులకు పరమశరణ్యమని తన పాదాలను చూపించేటువంటి ఆ పరమాత్మ ఈరోజు విలాసముగా కూర్చున్నాడు వేదిక పైన. నవనీత చోరుడై మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. కర్పూర నీరాజన ప్రియుడైనటువంటి ఆ స్వామి ఎంతో మోహనుడు. అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేదభీరుత నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. గోపికలందరూ చెప్పారట, స్వామి నిన్ను దర్శించినప్పుడు ఎప్పుడు దర్శిస్తామో అనేటువంటి ఆవేదన, నిన్ను దర్శించినప్పుడు మళ్ళా ఎప్పుడు వెళ్ళిపోతావు అనేటువంటి బెంగ. కనుక సర్వకాల సర్వావస్థలలో మా కనులయందు నీవు నిలిచి ఉండు అని ప్రార్థించారట. అటువంటి స్వామి ఏతద్ అఖిలమ్మునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొదలవాడితడు. సమస్తానికి ప్రభు అయినటువంటి ఆ గోవిందరాజస్వామి సర్వ ప్రాణికోట్ల అంతరంగాల్లో వర్ధిల్లేటువంటి వాడు. ఆయన మెరుగులీనేటువంటి గోపికల యొక్క పయ్యదలపై కనిపించేటువంటి పరిమళము కలిగినటువంటి కస్తూరి పూత, గోపాంగనల మెరుగు గుబ్బచన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరి పూత ఇతడు. తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు. ఆ స్వామియే మునిశ్రేష్ఠుల ధ్యానములనేటువంటి మేడలలో కూడా ప్రకాశించేటువంటి గొప్ప జ్ఞానమైనటువంటి వెలుగు, దీపము వంటివాడు. జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలిసి వెలుగుచునున్న కజ్జలంబితడు. సముద్రము నుండి పుట్టినటువంటి మహా తేజస్వరూపిణి లక్ష్మీదేవి యొక్క కడగంటి విలాసపు చూపులలో కలిసి వెలిగేటువంటి కాటుక వంటి వాడు ఈ శ్రీనివాస పరబ్రహ్మము తిరుపతి గోవిందరాజులు. అంతేకాదు చతుర్వదని
చతుర్ముఖుని ముఖములనేటువంటి ఆ సముద్ర మధ్యము నుండి పైకి తేలినటువంటి పరమామృతము కూడా ఆయనే. జలజాసనుని వదన జలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతం వితడు. కొరత లేనటువంటి సురత సంపదల సమృద్ధులతో కాంతారత్నములైనటువంటి గోపికలకు అధీనమైనటువంటి వాడు. పరివోని సురత సంపదల ఇంపుల చేత వరవధూతతికి పరవశమైనదితడు. అటువంటి స్వామి ఆయనే ఈ సమస్త జగత్తును పాలించగలిగినటువంటి వాడు. విశ్వాత్మకుడైనటువంటి గోవిందుడు, వేదములను ఉద్ధరించినటువంటి వాడు, వెలుగులు కలిగినటువంటి వాడు, భూమిని ఉద్ధరించినటువంటి వాడు. అటువంటి గోవిందుడు ఈ గోవిందరాజ పట్టణంగా కీర్తి గడించినటువంటి తిరుపతిలో శ్రీపదపురిలో బ్రహ్మోత్సవాలలో 7వ రోజు శోభాయమానమైనటువంటి చంద్రప్రభా వాహనాధీశుడై ఊరేగుతూ ఉంటే రాజసానికి ప్రతీకలైనటువంటి అశ్వములు, ధర్మానికి ప్రతీకలైనటువంటి వృషభముల వెనక గజరాజములు ఉన్నవి. కోడెకాడు వీడుగదే గోవిందరాజు 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 కోడెకాడు వీడుగదే గోవిందరాజు చోడైన సకులు తాను చొక్కుచున్నాడు. కోడెకాడు వీడుగదే గోవిందరాజు చోడైన సకులు తాను చొక్కుచున్నాడు. కోడెకాడు వీడుగదే గోవిందరాజు గోవిందరాజు గోవిందరాజు. పరగగ మేలుకొని పవ్వళించి ఉన్నవాడు సొరిది దేవుళ్లకు చోటిచ్చినాడు. పరగగ మేలుకొని పవ్వళించి ఉన్నవాడు సొరిది దేవుళ్లకు చోటిచ్చినాడు. గోవిందరాజు గోవిందరాజు 20 మోవి విందులకెదురు చూచుచున్నాడు. 20 మోవి విందులకెదురు చూచుచున్నాడు. తరుణుల రతులెల్లా తలపోయుచున్నాడు. 20 మోవి విందులకెదురు చూచుచున్నాడు. తరుణుల రతులెల్లా తలపోయుచున్నాడు. కోడెకాడు వీడుగదే గోవిందరాజు చోడైన సకులు తాను చొక్కుచున్నాడు. కోడెకాడు వీడుగదే గోవిందరాజు గోవిందరాజు గోవిందరాజు. చెప్పరాని సేరులతో సింగారించుకున్నాడు. ఉప్పతిల్లు తమకాన ఉప్పుచున్నాడు. చెప్పరాని సేరులతో సింగారించుకున్నాడు. ఉప్పతిల్లు తమకాన ఉప్పుచున్నాడు.
కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు అప్పసము సరసములు ఆడుచున్నాడు కుప్పెడు జవ్వాది మేన కుప్పళించుకున్నవాడు అప్పసము సరసములు ఆడుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు జోడైన సకులు తాను చొక్కుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు 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 సారె సారె వలపులు చల్లుకొంటానున్నవాడు ఊరడించి అందరి కలయుచునున్నాడు సారె సారె వలపులు చల్లుకొంటానున్నవాడు ఊరడించి అందరి కలయుచునున్నాడు ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో పూరిములు నేరపుచు కొలువున్నాడు ఈ రీతి శ్రీ వెంకటాద్రి నీరవై తిరుపతిలో పూరిములు నేరపుచు కొలువున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు జోడైన సకులు తాను చొక్కుచున్నాడు కోడెకాడు వీడుగదే గోవిందరాజు 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 దేవదేవ జగన్నాథ సర్వలోకైకకారణం శరణం త్వామనుప్రాప్తః ప్రణతార్తిహర ప్రభో. ఆశ్రితుల యొక్క దుఃఖాలను తొలగించేటువంటి ఓ తిరుపతి గోవిందరాజస్వామి నీకు మంగళమవుగాక అని అడుగడుగున గోవిందరాజస్వామి వారికి మంగళాశాసనం చేస్తూ కర్పూర నీరాజనాలను భక్త బృందాలు సమర్పిస్తూ ఉన్నారు. సకల సందేహమై జరుగుచున్నది ఒకటి ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని వసుదేవు జఠరమను వననిధికి చంద్రుడై అసమానగతి పడమినాతడి ఈతడు. ఆనాడు వసుదేవునికి పుత్రుడై పుట్టి ఆ గర్భమనేటువంటి సముద్రానికి చంద్రుడై సాటిలేని రీతిగా ఈ భూమి యందు అవతరించినటువంటి వాడు. ఇక్కడ చంద్రుడైతే తెల్లగా ఉండాలి కదా అని సందేహం వచ్చింది అన్నమాచార్యుల వారికి. వసుధ చంద్రుడు నీలవర్ణుడేటికి నాయ కసరెత్తి అందు కలయగొనబోలు. వసుదేవుని గర్భంలో ఈయన చంద్రుడై పుడితే తెల్లగా ఉండాలి కదా, మరి నల్లగా ఎందుకున్నాడు అనంటే చందమామలో ఉండేటువంటి మత్స కోపగించి బహుశా దేహమంతా వ్యాపించి ఉంటుంది, అందుకని స్వామి నల్లగా ఉన్నాడు కానీ ఆయన తెల్లనివాడే అని సమర్థించాడు. అటువంటి కలువ కన్నుల వాడైనటువంటి గోవిందరాజస్వామి నిఖిల లోకాలకు రక్షకుడు. దీన్ని చక్కగా తెలుసుకుని శరణాగతి చేసినటువంటి భక్తులు సమస్త ఫలాలను పొందుతూ ఉన్నారు. శ్రీహరిని సేవించకుండా ఇతరత్రా చేసేటువంటి సేవలన్నీ కూడా అడవిగాచినటువంటి వెన్నెలలా నిష్ప్రయోజనములైపోతాయి. హరిగులువని కొలువులు మరి అడవిగాసిన వెన్నెలలు, గరిమల అచ్యుతి వినని కథలు భువి గజస్నానములు. ఘనుడైనటువంటి
ఆ గోవిందరాజు యొక్క వైభవాన్ని వినకుండా ఇతరులను గూర్చి వినేటువంటి కథలన్నీ కూడా ఏనుగు చేసేటువంటి స్నానము వలె వ్యర్థమైపోతుంది. పరమాత్ముడైనటువంటి గోవిందరాజుని గాక ఇతరులను ఉద్దేశించి చేసేటువంటి తపస్సులు పాతాళంలో ఉన్నటువంటి పాత్రలల్లా అక్కరకు రానటువంటివి. పాతాళంలో ఉండేటువంటి సంపద మనం సాధించలేనట్లుగా ఆ సులభుడైనటువంటి కరతలామలకమైనటువంటి ఆ గోవిందరాజస్వామి వారు నవనీత చోరుణ్ణి దర్శించి ఆ కర్పూర నీరాజన కాంతుల మధ్య కనిపించేటువంటి కమనీయ స్వరూపుణ్ణి ఆశ్రయిస్తేనే మన జన్మ చరితార్థము. మన్మధుని తండ్రి అయినటువంటి ఆ స్వామి అందమే అందము. అన్యులకు చేసేటువంటి పూజలంతా కూడా అది మొగుడు లేని మగువ చేసుకునే సింగారము వలె నిష్ఫలము అన్నారు. ఆ వైకుంఠధాముడు గోవిందరాజస్వామిని విడిచి పరులను గూర్చి చేసేటువంటి పొగడ్తలన్నీ కూడా సముద్రంలో కురిసిన వానల వలె నిష్ప్రయోజనమైపోతాయి. ఈ గోవిందరాజస్వామిని కాక అన్యుల్ని కోరేటువంటి కోరికలన్నీ కూడా అందనిటువంటి చెట్ల పళ్ళ వలె అసాధ్యములు. అటువంటి కోరికలు ఫలింపనేరవు. కాబట్టి ఈ నవనీత చోరునిపై ధ్యానము చేయాలి. అలా కాకుండా ఇతరులపై చేస్తే చెంబుపై ఉండేటువంటి బంగారు పూతల విలువలేనిదైపోతుంది. స్వామి ముగ్ధ మనోహరుడై సూర్యచంద్రుల్ని జడబిళ్లలుగా ధరించి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకర కుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘ కృపాకటాక్షం అన్నటువంటి దివ్య తేజస్సుతో ఉండేటువంటి ఆ గోవిందరాజస్వామి యొక్క ముఖారవిందాన్ని సదా మనస్సులో నిలుపుకుని ఆయన ఒక్కడే విశ్వాత్మకుడైనటువంటి దైవము అని భావించాలి. విపన్నుల అయినటువంటి గజేంద్రాదులు ఆ స్వామిని ఆశ్రయించే కదా రక్షింపబడ్డారు. దేవతలందరూ గోవిందుని చేత అనేక విధములైనటువంటి పనులకు నియుక్తులై ఉంటూ ఉన్నారు కనుక ఆయనకుండేటువంటి ప్రాధాన్యము అసామాన్యము. ఆయన ఒక్కడే జగత్తుకు ఆరాధ్యమైనటువంటి వాడు. అతడు లోకోన్నతుడు, అతడు ఆదిమ పురుషుడు, అన్నిటాను పరిపూర్ణుడు, చతురుడు ఇతడే రక్షింపగలవాడు, శరణని బ్రతుకవోవో మనసా అని చెప్పి పదకవితా పితామహుడు వెళ్ళగొడుగుల కింద ఊరేగేటువంటి ఆ గోవిందుని యొక్క వైభవాన్ని తత్పరతను మనకు ప్రబోధించాడు. ఆ స్వామిని ఆశ్రయించి మనం ఎంత శ్రద్ధగా పూజ చేస్తే అంత అద్భుతమైనటువంటి ఫలాలను మనం పొందుతాము. చక్రహస్తుణ్ణి ప్రకటించేటువంటి చదువులే చదువులని చెప్పారు కనుక ఆయనను ఆశ్రయించి మనము సుజ్ఞానమును పొందవచ్చు. ఆయనను ఆశ్రయించి మనము సమస్తమైనటువంటి దివ్య తత్వమును కూడా మనసుకు ఎక్కించుకోవచ్చు. పితా త్వమసి లోకస్య సర్వస్య జగతః పతే మాతా స్వయం విశాలాక్ష్మి లక్ష్మీదేవానపాయిని. సకల లోకములకు తండ్రి గోవిందరాజస్వామియే. ఆయనని విడిచి ఉండనటువంటి అనపాయని అయినటువంటి ఆ లక్ష్మీమాత సకల లోకములకు తల్లి. బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు, సనకాది యోగులు గొప్ప తపస్సులను చేసి యథార్థముగా ఏ దేవదేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉన్నారో అటువంటి స్తోత్రములకు అందనటువంటి దివ్యస్వరూపుడైనటువంటి గోవిందుడు కేవలము ఒక బాలుడై విశ్వతోముఖుడైనటువంటి ఆయన యశోదమ్మ ఇంట ఒక ముంగిట ముత్యమై ఉండి ముద్దులు పెట్టించుకున్నాడు. అంటే యోగులు ఏ పరమపురుషుణ్ణి దర్శించలేక నిరంతరము తపస్సుల్లో ధ్యానాల్లో మ్రగ్గిపోతూ ఉంటారో అటువంటి స్వామి కేవలము భక్తికి వశుడైపోయి అమ్మ చేత రోటికి బంధనం చేయించుకున్నాడు. అమ్మ చేత ఎన్నో దెబ్బలు తిని మారాము చేశాడు. అటువంటి గోవిందుని యొక్క దివ్య చరిత్ర వైభవము మనం తలుచుకుంటే మనకు సమస్తమైనటువంటి భాగ్యములు కలుగుతాయి. మదిలో వేల వేల వెన్నెలల కాంతులన్నీ కూడా వెల్లివిరుస్తాయి. భక్తితో ఆయనను ఆరాధించాలి. భక్తి లేకుండా వేదములను పఠించడం వల్ల కానీ, నియమముగా యజ్ఞములు చేయటం వల్ల కానీ, దానములు చేయటం వల్ల కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు,
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు పొడిసాగే పౌజుల గోవిందరాజు పొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొప్పుపై చూగులతోడి గోవిందరాజు కొప్పుపై చూగులతోడి రాజు రాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొరబు సింగారాల గోవిందరాజు కురులు